ప్రధానంగా అసలు ప్రత్యంగిర అమ్మవారు ఏమిటి చేస్తుంది అంటే, ఈ ప్రత్యంగిర అమ్మవారు ప్రత్యక్షంగా భక్తులని కొండలాంటి కష్టాలాంటి బాధల నుండి అమ్మవారు ఆ కష్టాలు నిర్మూలిస్తుంది. అదేవిధంగా అసలు ఈ ప్రత్యంగిర అమ్మవారిని ప్రధానంగా దర్శించింది అంగీరస మహాముని. ఈవిడ ఎట్లా ఉంటుంది అంటే సింహముఖంలో ఉంటుంది. విశేషంగా భక్తుల్ని అనుగ్రహించడంలో ఈవిడికి మించిన దేవత లేదు. ఈవిడి భక్తులు ప్రధానంగా ఆరాధన చేసే వాళ్ళు కష్టాల నుండి శత్రు బాధల నుండి వీళ్ళు విముక్తులు అవుతారు. ముఖ్యంగా అమ్మవారికి సంబంధించి కొన్ని విశేషమైనటువంటి ద్రవ్యాలు ఉన్నాయి. తెల్ల ఆవాలని, తోక మిరియాలని, విప్ప పువ్వని, ఇటువంటి ద్రవ్యాలతో అమ్మవారికి హోమం చేయడం వల్ల విశేషంగా రుణ బాధల నుండి అనారోగ్య సమస్యల నుండి కూడా విముక్తులు అవుతారు. ప్రత్యంగిర ఆరాధన చేయడం ద్వారా మనకి కుటుంబంలో ఐక్యమత్యత ఉండాలన్నా, అనారోగ్య సమస్య నుండి ఉపశమనం కలగాలన్నా, నరదృష్టి బాధల నుండి మనకి విముక్తి కలగాలి అంటే ప్రధానంగా నారాయణీ ప్రత్యంగిర అన్నటువంటి దేవతకు మించినటువంటి దేవత లేదు. జూలై 14వ తేదీన మంగళవారం రావడం చాలా విశేషం. కాబట్టి ఆ రోజు అమ్మవారికి సంబంధించి హోమం చాలా విశేషంగా అష్టద్రవ్యాలతో హోమం జరుగుతున్నది. కిందన కనిపిస్తున్నటువంటి నంబర్కి కాంటాక్ట్ అయ్యి పేరు నమోదు చేసుకుని ఈ హోమంలో పాల్గొంటారని భావన చేస్తూ స్వస్తి శుభమస్తు.